డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రేపు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పునకు సంబంధించి గవర్నర్ కు చంద్రబాబు వివరించారు. ఏపీ ముఖ్యమంత్రిగా రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో అధికారులు అమరావతిలోని కేసరిపల్లిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా చిరంజీవి, పలువురు రాజకీయ ప్రముఖులు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సుమారు 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేస్తుండగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, లోకేష్, నారాయణ, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, నారాయణ బెడతలు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. అయితే ఈ కేబినెట్ లో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తును ముమ్మరం చేసినట్లు సమాచారం. రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, రేపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, రేపు 11:20 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రక్రియ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు ఉదయం ఇక్కడ ఏదైతే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడినే తమ నేతగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ఇక డౌట్ లేకుండా కూడా ఆయన సీఎం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ, ఇటు అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి కానీ పూర్తిగా కూడా మద్దతు తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత వాళ్ళు గవర్నర్ కలవటం, గవర్నర్ కలిసి తాము శాసనసభ పక్ష నేతగా కూడా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నట్లుగా కూడా తెలియజేశారు. ఆ తర్వాత దాన్ని పరిశీలించిన మీదట మొత్తం 124 మంది శాసనసభ్యులు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ కొద్దిసేపటి క్రితం, అంటే ఒక 40 మినిట్స్ క్రితం చంద్రబాబు నాయుడు గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రజెంట్ నేనైతే ఈ గవర్నర్ రాజ్భవన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితి అయితే చూడవచ్చు. కొద్దిసేపటి క్రితం ఏదైతే
చంద్రబాబు నాయుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. అంటే ఆయన ఆహ్వానించారు గవర్నర్ దగ్గరికి. ఇది రాజ్యాంగ ప్రక్రియలో కీలకమైనటువంటి దశ. ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాత్రం గవర్నర్ ఆహ్వానం అనేది తప్పనిసరి. నిన్న ఈరోజు ఏదైతే జరిగినటువంటి శాసనసభ పక్ష నేతగా కూడా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ప్రధానంగా కూడా ఆ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నర్తో భేటీ అయ్యి తమ మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో గవర్నర్ ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఆయన ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ భవన్కి రాజ్భవన్కి రావడం జరిగింది. రాజ్భవన్లో ఆయన ప్రజెంట్ 40 నిమిషాల నుంచి కూడా గవర్నర్తో భేటీ అయిన పరిస్థితి. అంటే రేపు జరిగేటువంటి ఈ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ప్రమాణ స్వీకారానికి సంబంధించి అదేవిధంగా కూడా మంత్రివర్గంలో కూర్పుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చించే అవకాశం అయితే ఉంది. మరికొద్దిసేపట్లో అంటే ఒక 20 or 30 మినిట్స్లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రేపు జరిగేటువంటి ఏదైతే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ని ఆహ్వానిస్తారు. ఆయనే గవర్నర్గా ప్రమాణ స్వీకారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సాంప్రదాయంగా కూడా ఇలా గవర్నర్ని వచ్చి కలవటం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. గవర్నర్కి సంబంధించి రాజ్భవన్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు కొద్దిసేపు క్రితం ఆయన గవర్నర్తో భేటీ అయిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఇక్కడ పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ముఖ్యంగా గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో మంత్రులకు సంబంధించి ప్రధానంగా కూడా మంత్రులకు సంబంధించి మాత్రం పూర్తిగా కూడా కసరత్తు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఒక మంత్రివర్గాన్ని కూర్పు జరగాలంటే మాత్రం అనేక రకాలుగా కూడా వాటిని మదించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా అన్ని సామాజిక వర్గాలని సంతృప్తిపరిచే విధంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన అంశాలను కూడా సంతృప్తిపరిచే విధంగా కూడా ఈ కూర్పు అనేది ఉండాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక మంత్రులకు సంబంధించి ఒక కూర్పు అనేది గత 2 రోజుల నుంచి కూడా కసరత్తు అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఈరోజు సాయంత్రం 8 గంటలు ఆ ప్రాంతంలో మంత్రులుగా ఎవరెవరిని తీసుకున్నారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం కొంతమంది పేర్లు అయితే మంత్రివర్గంలో స్థానాలు దక్కినట్టుగా కూడా తెలుస్తుంది. పయ్యావుల కేసు, అదేవిధంగా కూడా ఈ పరిటాల సునీత, అదేవిధంగా కూడా ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ కానీ అచ్చెన్నాయుడు కానీ ఈ చింతకాయల అయ్యన పాత్రుడు కానీ వీళ్ళందరితో పాటుగా కూడా అదేవిధంగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ధూళిపాల నరేందర్కి కూడా అవకాశం కల్పించేటట్టు తెలుస్తుంది. అంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం పాత కొత్త కలయికలో ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుందని తెలుస్తూ ఉంది. గతంలో మాదిరిగా కూడా ఈ సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వకుండా కూడా టాలెంట్ అదేవిధంగా కూడా యంగ్ టర్కులను కూడా మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మంత్రివర్గం ఏ విధంగా ఉంటుంది ఏంది అనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మాధురి, అయితే రవికృష్ణ, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంటే 8 గంటలకల్లా ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు, ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్. అసలు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఓవరాల్ గా కూటమి నేతలు ఏమంటున్నారు? అంటే యాక్చువల్గా మంత్రివర్గం గతంలో మాదిరిగా కాకుండా కూడా ఇప్పుడు ఏంటంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా టీడీపీ ఉంది. టీడీపీతో పాటుగా కూడా జనసేన అదేవిధంగా కూడా ఈ బీజేపీ కూడా ఉన్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ప్రతి పార్టీకి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి మంత్రివర్గంలో వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక క్లారిటీతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగినటువంటి ఏదైతే శాసనసభ పక్ష నేత సమావేశాలు ఏదైతే జరిగిందో ఈరోజు దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు తనకి వేరుగా కూడా చేరేసినటువంటి సందర్భంలో కూడా తనకి అలా కాదు, అందరితో పాటుగా తనకి అదే చైర్ వేయాలి, అంతేకాని ఒక లగ్జరియస్ చైర్ తనకు వేయకూడదు అనేటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీన్ని బట్టి ఆయన అయితే పూర్తి క్లారిటీతో ఉన్నారు. కేవలం కూడా తను ఒక్కడే బాస్గా ఉండటం కాకుండా అందరిలో తాను ఒక్కడే అనేటువంటి ఒక సిమ్టమ్స్ అయితే మాత్రం ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. ఇదే
సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు విధ్వంసం కాకుండా వికాసానికి ఈ క్లారిటీగాతో ఉన్నటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబుకి సంబంధించి ఆయన ఏపీని డెవలప్ చేయాలంటే ఆయన కంపల్సరీగా కూడా ఆయన సేవలు చాలా అవసరమైనటువంటి చెప్పిన సమయంలో చాలా ఉద్వేగానికి లోనైన పరిస్థితి అయితే కనపడింది. దీన్ని బట్టి ఒక క్లారిటీతో ప్రజలకు ఏదో మంచి చేయాలి, గతంలో ఏదైతే జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవేవి లేకుండా కూడా మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి 21 సీట్లు ఉన్నటువంటి జనసేన పార్టీకి కూడా ఒక 3 మంత్రివర్గంలో 3 మంత్రులకు స్థానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించి 2 మంత్రివర్గంలో తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని తెలుస్తుంది మాధురి.